ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు మంత్రఫలం శీర్షికలో 12 రాసుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా లేదా స్మరించడం ద్వారా ఎటువంటి ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద శుద్ధ పంచమి, ఋషి పంచమి, చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలన్నీ కూడా ఉత్తమ ప్రయోజనాలని, కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. నూతన వస్తు కొనుగోళ్లకి, వాహన కొనుగోళ్లకి, అలాగే అలంకరణకి సంబంధించినటువంటి కార్యక్రమాలకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు చేపట్టేటువంటి ఋషి పంచమి నోము ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. గృహంలో అశాంతి పరిస్థితిని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు విశాఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. ఆ క్షేత్రగతుడైనటువంటి రవితోటి యుతి, అలాగే కుజుడితోటి కూడా యుతి ఉంది. కాబట్టి ఇది పరాక్రమమైనటువంటి అభివృద్ధిని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే మీనరాశిలో కేతు యొక్క స్థితి, వృశ్చిక రాశిలో శని యొక్క స్థితి, సింహక్షేత్రంలో రవి కుజ గురుల యొక్క స్థితి, కన్యాక్షేత్రంలో రాహుబుధుల యొక్క స్థితి, కర్కాటక క్షేత్రంలో శుక్రుడి యొక్క స్థితి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. గతంలో కన్నా ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. నూతన ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సవరించుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత దూరమవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితుల్ని పరిష్కరించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. వ్యాపార దక్షతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ప్రయత్న లోపం ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు, ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దూర ప్రయాణాలు, తద్వారా ప్రయోజనాలు ఈరోజు మీకు శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రభుత్వపరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. కార్యదీక్ష పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది.
వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన ఉత్సాహం గృహరీత్యా పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అవకతవకలు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. అనిశ్చితిని దూరం చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. నమ్మిన వారి ద్వారా మోసాలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార దక్షత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాల ద్వారా లాభాలని కూడగట్టుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతిభని ప్రదర్శించగలుగుతారు. కళారంగం వారికి బాగా కలిసి వస్తుంది. నూతన అవకాశాలు దగ్గరవుతాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రణాళికలు రూపుదిద్దుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతను పెంపొందింప చేసుకోగలుగుతారు. విలువైన వస్తు కొనుగోలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే అనారోగ్య పరిస్థితులు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు దూరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. కార్యదీక్ష అన్ని రంగాల వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతి శుభాలను కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. గతంలో కన్నా ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. నూతన ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సవరించుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి.
ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే క్లిష్ట సమస్యల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి వ్యతిరేకత ప్రబలమవుతుంది. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విదేశీ సంబంధిత పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజలు, తమలపాకులతో కూడినటువంటి పూజలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార దక్షతగా చేసేటువంటి ప్రయత్నాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతోషాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ప్రతిభ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే శత్రుభీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రత్యర్థులను చిత్తు చేసేటువంటి ప్రణాళికలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది, శత్రుభీతి పోతుంది. రాజకీయ నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పొందటానికి, విఘ్నాలు జాప్యాలు దూరం చేసుకోవటానికి, అఖండమైనటువంటి విజయాలు సాధించడానికి ఈ రోజు 12 రాశుల వారు ఓం గం గణపతియే నమః అనేటువంటి మహామంత్రాన్ని వీలైనటువంటి సార్లు మనసారా స్మరించడం ద్వారా ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. విఘ్నాలు దూరం అవుతాయి, జాప్యాలు దూరం అవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబకు లేశమైన 10,000ను సంతృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటారు పోతన గారు భాగవతంలో. తృప్తి, సంతోషము, లక్ష్మీ కటాక్షము, అనుగ్రహము పొందినటువంటి వాడికి తృణం దొరకనివ్వండి, ఎంత సంతోషం. ఈశ్వరుడిచ్చాడు, పొంగిపోతాడంతే. అది ఆ మనసులో సంతోషం లేనివాడు 7 ద్వీపాలు రాసిచ్చేయండి, ఇంకా వాడు దేనికో ఏడుస్తుంటాడు. ఆ రాసిచ్చిన వాడు చొక్కా నాకు ఇచ్చేయలేదని ఏడుస్తాడు. వాడిని ఎవడు బాగు చేయగలడు? తృప్తి కలిగిన వాడిని పాడు చేయగలిగిన వాడు లేడు, అసంతృప్తితో ఉన్నవాడిని ఉద్ధరించగలిగిన వాడు లేడు. కాబట్టి అన్నిటికన్నా పెద్ద లక్ష్మి ఏది అంటే అసలు ఆ ఉత్సాహమే. అందుకే తల్లి క్షీరసాగరంలోంచి ఆవిర్భవించింది అనేటప్పటికీ అందరిలో ఆ సంతోషము ప్రకటనమైంది. ఇప్పటిదాకా నిరుత్సాహంగా ఉండిపోయినటువంటి వాళ్ళందరూ పరమానందాన్ని పొందారు. ఆ తల్లి బయటికి వచ్చింది అనేటప్పటికీ స్నానం చెయ్యాలి. ఎందుకు ఈ స్నానానికి ఇంత గొప్పతనం అంటే లక్ష్మీదేవి విషయంలో ఆమె అనుగ్రహం కలగడానికి ఒక లక్షణాన్ని చెప్తారు. అందుకే శ్రీ సూక్తంలో కూడా లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రై అని
ఆ బంగారు కలశలతో నీళ్లు పట్టుకుని అభిషేకం చేస్తున్నటువంటి స్థితిలో ఆ బట్ట తడిసి ఉన్నటువంటి లక్ష్మీదేవిని వర్ణిస్తారు. శంకరాచార్యుల వారు కూడా ఆ కనకధారాస్తవం చేస్తూ దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వవాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీ వశేషలోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అంటారు. ఆ దిగ్గజములు తీసుకొచ్చి తమ తొండములతో నీళ్లు పోస్తుంటాయి. ఆకాశగంగా జలాలు తీసుకొచ్చి స్వర్ణపాత్రలతో అభిషేకం చేస్తుంటాయి. ఆ అభిషేకం చేస్తున్నప్పుడు తడిసినటువంటి బట్టతో కూర్చున్నటువంటి తల్లిని జగన్మాతని మాతృభావనతో ఎవడు చూస్తాడో వాడికి సమస్తమైన దురితములు నశించి ఐశ్వర్యం కలుగుతుంది. అందుకే తల్లి అభిషేకానికి అంతటి ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది. అందుకు శ్రీ సూక్తం కూడా నేను ఏ తల్లిని ఆరాధిస్తున్నాను అంటే లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణకచితై స్థాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం అంటుంది. అటువంటి తల్లి కనుక ఆమె స్నానము లోకములకన్నింటికీ కూడా అనుగ్రహాన్ని వర్షిస్తుంది. బాహ్యంలో నేను స్నానం చేశాననుకోండి నాకు శౌచము సిద్ధిస్తుంది. కానీ భగవంతుడికి చేయించేటటువంటి స్నానము కేవలము ఆయన శౌచము కొరకు కాదు. అందుకే ఏదైనా విశేషమైనటువంటి విభూతిని కట్టపెట్టడానికి చేయించే స్నానాన్ని అభిషేకము అని పిలుస్తారు. ఏదో ఒక ఆయనకి రాజదండాన్ని చేతిలో పెట్టి విష్ణు అంశని ప్రవేశపెడుతున్నారనుకోండి. నా విష్ణు పృథివీపతి, విష్ణువు యొక్క అంశ లేనివాడు పృథివీపతి చక్రవర్తి మహారాజు కాలేడు. ఆ విష్ణు తత్వాన్ని ఆ విష్ణువు యొక్క అంశని ప్రవేశపెట్టాలి అంటే పట్టాభిషేకము అంటారు. అంటే కొన్ని మంత్రభాగములను సమన్వయం చేస్తూ ఆ ప్రధాన కలశలో ఉండేటటువంటి జలాల చేత అభిషేకం చేస్తారు. మంత్రములతో కలిపి ఒక గొప్ప శక్తిని ప్రవేశపెట్టడానికి చేయించేటటువంటి స్నానం వేరు మనుష్యులకు. అది ఓ పట్టాభిషేకంలో చేస్తారు. ఓ సన్యాసాశ్రమం ఇస్తున్నారనుకోండి, సాలగ్రామం తల మీద పెట్టి నీళ్లు పోస్తారు. అది ఒక ప్రత్యేకమైనటువంటి స్నానం. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి స్నానము చేత దివ్యశక్తులను కల్పిస్తారు. భగవంతుడికి అందుకు కాదు, లౌకికంగా మనం ప్రతిరోజు చేసే స్నానం శౌచసిద్ధి కొరకు చేస్తాం. బాహ్యమునందు శౌచం, ఆంతరమునందు భగవన్నామముల చేత స్నానాన్ని అనుసంధానం చేస్తే దాని చేత ఆంతర శౌచము కలుగుతుంది అని. కానీ అమ్మవారికి స్నానం చేయించడం ఆమెకేదో శుద్ధి లేదనో లేకపోతే స్నానం చేస్తే శౌచం వస్తుందనో కాదు. ఆమెకి స్నానం చేయిస్తున్నాము అంటే కేవలము ఆమెకి ఆ అభిషేక మంత్రముల చేత జరుగుతున్నటువంటి స్నానము చేత లోకమంతా కూడా చల్లబడుతుంది. శివాభిషేకం జరిగింది అంటే శివలింగం చల్లబడితే లోకం ఎలా చల్లబడుతుందో అలా ఆ తల్లికి జరిగిన అభిషేకము చేత లోకమంతా చల్లబడుతుంది. చల్లబడ్డం అంటే నాకు అవసరం ఉంది, కోరిక కాదు, అవసరం. ఆ అవసరం తీరలేదు. ఏదో నాకు ఒక ప్రధానమైనటువంటి అవసరం ఉంది. ఓ కొడుకు పుట్టాలి అనుకోండి, నాకు కొడుకు ఉన్నాడు. ఒక సాధారణమైన ఒక ధర్మబద్ధమైన విషయాన్ని ఆవిష్కరించడానికి ఉదాహరణ చెప్తున్నాను. నాకు ఓ కొడుకు పుట్టాలని కోరికుంది ఒక ఆయనకి. అది దోషమేం కాదు. వంశవృద్ధి కొరకు తన తర్వాత కూడా సింహాసనానికి నీరాజనం ఇచ్చేవాడు ఉండాలని, ఓ కొడుకు కలగాలని కోరుకున్నాడు. ఇప్పుడు అది అవసరం. వంశాభివృద్ధి కొరకు కదు ధర్మపత్నిని స్వీకరించాడు. ధర్మ ప్రజాపత్యర్థం అని. ఆ కొడుకు కలగాలన్న కోరిక తీరనంత కాలం లోపల వేడి. ఇప్పుడు ఆ కొడుకు పుట్టాడు, కోరిక తీరిపోయింది. అమ్మాయి నా మనసు చల్లపడిందండి అంటాడు. ఇప్పుడు అందరి మనసులు చల్లబడ్డం అంటే అందరి అవసరాలు తీరడం ఎక్కడి నుంచి వస్తుంది అంటే తల్లి అభిషేకంలోంచి వస్తుంది. అందుకే లక్ష్మి ఆవిర్భవించింది అంటే వీళ్ళందరూ వచ్చి వరుసగా సాష్టాంగ నమస్కారాలు చేయలేదు, లేకపోతే ఆవిడ మీద స్తోత్రాలు చేయలేదు. మొట్టమొదట ఏది చేశారు అంటే ఆవిడికి అభిషేకం చేయించారు. పోతన గారు మహానుభావుడు. పోతన గారికి శ్రీ విద్యా సంప్రదాయం తెలియదు అనుకుంటే అంతకన్నా సాహసం ఇంకొకటి లేదు. వారు ఏదైనా ఒక విషయాన్ని రచన చేశారు అంటే అందులో నిగూఢమైనటువంటి తత్వాన్నంతటినీ ఆవిష్కరిస్తారు. అందుకే ఆ తల్లి అభిషేకానికి అంతటి ప్రాధాన్యత. ఇప్పుడు ఆ తల్లి అభిషిక్తురాలైతే ఇంద్రుడు మళ్ళీ తిరిగి రాజ్యాన్ని పొందుతాడు. అందుకే త్వరపడిన వాడెవరంటే ఇంద్రుడు. మళ్ళీ ఉత్సాహం వచ్చింది ఆవిడ రాగానే. ఆవిడ కాంతి తళుక్కని మెరవగానే
ఉత్సాహాన్ని పొందాడు. గబగబా వెళ్ళి రత్నములు పొదగబడినటువంటి పీఠాన్ని తీసుకొచ్చి అమ్మవారి స్నానానికి సమర్పించాడు. సమర్పించగానే దేవతల యొక్క భార్యలందరూ గబగబా వెళ్ళి తీర్థజలాలన్నిటినీ కూడా తీసుకొచ్చి బిందెలలో సిద్ధం చేశారు. అందులో పల్లవములను ఉంచాలి. మర్యాకు మొదలైనటువంటి పల్లవములను తీసుకొచ్చి ఉంచుతారు. మీరు దేవీ భాగవతం చదివితే అందులో అమ్మవారి యొక్క కలశలలో పెట్టేటటువంటి పల్లవములను గురించి వర్ణిస్తారు. భూదేవి లేచి ఆ స్నాన కలశలో ఉంచవలసినటువంటి పల్లవములను ఇచ్చింది. గోవులు అమ్మవారి అభిషేకంలో వాడవలసినటువంటి పాలు, పెరుగు, నెయ్యి మొదలైనటువంటి పదార్థములను తీసుకొచ్చి ఇచ్చాయి. అలాగే నాగులు తేనె తీసుకొచ్చి ఇచ్చారు. గంధర్వకాంతలు నృత్యం చేశారు. గంధర్వులు పాటలు పాడారు. మేఘములు గొప్ప ఆ మంగళధ్వనులను చేశాయి. అందరూ ఇంత కోలాహలాన్ని ఎందుకు ప్రకటించారు అంటే ఆ తల్లి అభిషేకమునకు అంత ప్రశస్తి ఉంది, అంత గొప్పతనం ఉంది. అందుకే అందరూ అన్నీ అమర్చారు. అమర్చిన తర్వాత తల్లికి అభిషేకం జరిగింది. అభిషేకం జరిగిన తర్వాత కట్టంగ పచ్చని పట్టుపుట్టపుతోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. మరి క్షీరసాగరం తండ్రి కదూ, తన కూతురు ఇప్పుడు అవతారంలో తనకి కుమార్తెగా వచ్చింది. తానెంత అదృష్టాన్ని పొందాడు. క్షీరాబ్ధితనయ అని పిలుస్తున్నారు. ఇప్పుడు తనకు ఒక యశస్సు, ఒక కీర్తి లభించింది. అందుకే ఆవిడ కట్టుకోవలసినటువంటి పచ్చని పట్టుపుట్టాన్ని గబగబా వెళ్ళి ఆ పాల సముద్రం, ఆ క్షీర సముద్రం తీసుకొచ్చి ఆవిడికి సమర్పించింది. కాబట్టి కట్టంగ పచ్చని పట్టుపుట్టపు దోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. అలాగే ముత్తాళినికరంబు మధువానమూగెడు వైజయంతి మాలవరుణుడిచ్చే. ఆ రకరకాలైనటువంటి తుమ్మెదలన్నీ కూడా చుట్టూ వాలి ఉన్నటువంటి వైజయంతి మాలని తీసుకొచ్చి పశ్చిమ దిక్కుకి అధిపతి అయినటువంటి వరుణుడు ఆ తల్లికి బహూకరించాడు. ఆమె మెడలో వైజయంతి మాల వేసుకుంది. ఆ తరువాత కాంచన కేయూర కంకణ కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చే. విశ్వకర్మ అనేకమైన అద్భుతమైన కట్టడములను నిర్మాణం చేస్తుంటాడు. ఆ విశ్వకర్మ ఎవరో కాదు, విష్ణుతత్వం. ఆ విశ్వకర్మ అమ్మవారు ఒంటి మీద పెట్టుకోవలసినటువంటి భూషణములనన్నింటినీ తీసుకొచ్చాడు. ఆమె భుజములకు పెట్టుకోవలసినటువంటి కేయూరములు, చేతులకు పెట్టుకోవలసినటువంటి గాజులు, నడువుకి పెట్టుకునేటటువంటి వడ్డాణాలు, ఇటువంటి విశేషాలన్నిటినీ కూడా విశ్వకర్మ తీసుకొచ్చి ఇచ్చాడు. కాంచనకేయూర కంకణ కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చే. భారతి ఒక మంచి తరహారమునిచ్చే. పద్మభవుండు పాణి పద్మమిచ్చే. ఆ సరస్వతీదేవి గబగబా వచ్చి మెడలో వేసుకోవడానికి మంచి ముత్యాలహారాన్ని బహూకరించింది. చతుర్ముఖ బ్రహ్మగారు ఆ లక్ష్మీదేవి చేతిలో విలాసంగా పట్టుకోవడానికి ఒక తామర పువ్వుని ఇచ్చాడు. ఆమె ఆ తామర పువ్వుని పట్టుకుంది. అది ఎవరు బహూకరించింది అంటే కొడుకైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు బహూకరించింది. చిత్రం ఏమిటి? కొడుకు అమ్మకి తామర పువ్వు తెచ్చాడు. అప్పటికే కొడుకున్నాడు, అమ్మ ఇప్పుడు పుట్టింది. అందుకే దేవతల విషయంలో అలా ముందు వెనక పుట్టడాలు అవి ఉండవు. కారణం ఏమిటంటే వాళ్ళు శాశ్వతులు. ఆ తల్లి అనుగ్రహించడానికి కుమార్తెగా వస్తూ ఉంటుంది అంతే. ఆమె ఆవిర్భవించినటువంటి ఉత్తర క్షణంలో దేవతలందరూ కూడా పరమ ప్రశాంతతని పొందారు. తిరిగి వారికి ఐశ్వర్యము లభించింది అన్న మాట ఇంకా వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆ తల్లి మళ్ళీ క్షీరసాగరంలోంచి ఆవిర్భవించిందో ఎవరెవరు లక్ష్మీ కటాక్షమునకు పాత్రులో వాళ్ళందరూ లక్ష్మీ కటాక్షాన్ని పొందారు. ఆవిడ ఆవిర్భవించింది అనేటప్పటికీ రాక్షసులలో నిష్కారణంగా భయం బయలుదేరింది. ఎందుకని అంటే ఎవరు ఆ పాత్రతని పొందని వారో వారి నుండి లక్ష్మి వెళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. అందుకే ఆ తల్లి ఆ పాలసముద్రంలోంచి పైకొచ్చి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన యొక్క నివాస స్థానంగా వరించి తన మెడలో ఉన్నటువంటి వైజయంతిమాల ఆయన మెడలో అలంకారం చేసి ఆయనకి పత్ని అయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా ఋషి పంచమి శుక్రవారం నాడు రావటం
ఋషి అనుగ్రహాన్ని పొందే విధంగా ఉన్నది. ఈ శుక్రవారం రావటం వల్ల లక్ష్మీ కటాక్షం విశేషంగా ఉంటుంది. భాద్రపద శుద్ధ చవితి మర్నాడు వచ్చేటటువంటి పంచమి ఋషి పంచమి. గ్రహదోష నివారణకై ఈ ఋషి పంచమి నాడు చేసేటటువంటి ఋషి ప్రార్థన ఎంతగానో సహకరిస్తుంది. అందులోనూ విశాఖ నక్షత్రం ఇంద్ర అగ్ని దేవత అనుగ్రహాన్ని ప్రసాదించే విధంగా ఉన్నది. కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రోధ గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయస్తథా. సప్తఋషి ప్రార్థన చేయటం చాలా మంచిది. గోత్రాభివృద్ధి జరుగుతుంది. మహాలక్ష్మి కటాక్షం పొందడం కోసం ఈ పంచంలో మహాలక్ష్మిని శ్రీసూక్తంతో అభిషేకం చేయటం, అర్చించటం, ఆరాధన చేయటం, లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేస్తే మంచి జరుగుతుంది. ప్రదోష కాలాల్లో గోఘృత దీపం అంటే ఆవు నేతితో దీపారాధన చేసి అమ్మవారికి సమర్పిస్తే మంచి జరుగుతుంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే శనివారము షష్ఠి అనురాధ నక్షత్రం, తర్వాత విష్కంభయోగం కౌలవకరణం. ఈ షష్ఠీ శనివారము కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సన్నివేశం. షష్ఠీ కలహం. శనివారం శని అధిష్టాన దైవంగా ఉన్నటువంటిది. వెంకటేశ్వర స్వామి వారిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించటం, ఆరోగ్య సంబంధమైన పనులు చేసుకోవటం, ఏవైనా సరే వివాదములుంటే వాటిని పరిష్కరించుకునేట్టుగా, అపోహలుంటే అవి తొలగించుకునేట్టుగా, క్రయ విక్రయ సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం కోసమే చేసే ప్రయత్నాలు తప్ప సహజమైనటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు. దేవతా దర్శనాలు చేయొచ్చు, అలాగే మిత్రుల్ని కలవచ్చు, జాతక సంబంధమైన అంశాలని పరిశీలన చేసుకోవచ్చు. స్వీయ రక్షణార్థమై స్వయంగా చేసుకునేటటువంటి ఆత్మ విమర్శ, అలాగే శనిదోష పరిహారార్థమై చేసేటటువంటి పూజలు, ఇవన్నీ కూడా అన్ని విధాలా చేసుకోవచ్చు. ముఖ్య కార్యక్రమాలని అంతగా ప్రారంభించకుండా ఉండటం మంచిది. గణపతి ఆరాధన, గ్రహదోష నివారణ ఈ అంశంలో ప్రధానంగా మహాగణపతిని అనేక మంత్రాలతో అర్చించే విధానం మనకి శాస్త్రాలు చెప్పినాయి. ముఖ్యంగా మహాగణపతి తర్వాత అష్టమూర్తులలో ఉన్నటువంటి రెండవ మూర్తి నిర్విఘ్న గణపతి. నిర్విఘ్న పరిసమాప్తి కోసమై చేసే గణపతి ఆరాధన. ఈయనకే వక్రతుండ మహాగణపతి అని పేరు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. విఘ్నములు లేనటువంటి స్థితి రావాలి అంటే వక్రతుండ మహాగణపతిని ధ్యానించాలి. కుడివైపు ఉన్నటువంటి వక్రతుండ గణపతిని నిర్విఘ్న పరిసమాప్తిగా మనం ఆరాధించాలి. సర్వకార్యేషు సర్వదా, సర్వకార్యముల యందు సర్వదా ఎల్లప్పుడూ ఈ వక్రతుండ మహాగణపతిని మనం ఉపాసన చేయాలి. ఈ వక్రతుండ మహాగణపతిని ఎందుకు ఆరాధించాలి అంటే విఘ్న నివారణార్థమై వక్రతుండ గణపతిని ఆరాధించాలి. ఎందుకు అంటే ఈ గ్రహాలలో శని గ్రహము విఘ్నాలకు సంకేతం. వక్రతుండం అంటే వంకరగా తిరిగి ఉన్న తొండం అన్నమాట. ఈ వక్రతుండ గణపతిని ఆరాధిస్తే శని దోషాలు తొలుగుతాయి. విఘ్న నివారణ శక్తి గణపతికి ఎలా ఉందో గ్రహాలలో విఘ్నాలని ఇచ్చేటటువంటి గ్రహము శనిగ్రహం. శనిలాగా దాపురించాడు, శనిలాగా పట్టాడు, దరిద్రం పట్టుకుంది, నెత్తి మీద శనున్నాడు, దోషాలు, పాపము, భయము, దుఃఖము, బాధలు ఇవన్నీ ముందుగా గుర్తుకు వచ్చేటటువంటి గ్రహం, వీటన్నిటిని గుర్తు చేసే గ్రహం శనిగ్రహం. శనిగ్రహం అనగానే మనకి ఏ నక్షత్రాలు వస్తున్నాయి? పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు శని దశ, శని అంతర్దశ జరుగుతున్నవారు, ఏలనాడు శని, అష్టం శని, అర్ధాష్టం శని జరుగుతున్న వాళ్ళకి ఈ వక్రతుండ మహాగణపతి శ్లోకం చదువుకోవటం, తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వేదంలో మహానారాయణోపనిషత్తులో గణపతి గాయత్రిగా చెప్పబడ్డటువంటి మహామంత్రం. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈ వక్రతుండ మహాగణపతిని ఆరాధించడం ద్వారా
దారిద్ర్య బాధ తొలుగుతుంది. దరిద్రానికి మూలం విఘ్నం. విఘ్నం రావడానికి పాపం కారణం. పాపం పూర్వజన్మ కృతం వల్ల వస్తుంది. పాపం ఎలా వస్తుందో జాతక చక్రంలో గ్రహదోష విషయాల్లో శని ద్వారా మనకు తెలుస్తుంది. తిలలు పాప పరిహారార్థమే దానం చేస్తాం. బంగారం పాపం పోవటానికి దానం చేస్తాం. ఇవన్నీ శని ప్రీతి. స్వర్ణం పవిత్రం అమలం, స్వర్ణం పాప ప్రణాశనం. స్వర్ణం పాప ప్రణాశనం. కాబట్టి శని పీడితులందరూ కూడా వంకర తొండముతో కుడివైపు ఉన్నటువంటి బొజ్జ గణపతిని చూస్తే శని పీడించడు. ఈ అష్టమూర్తి గణపతి ధ్యానంలో రెండవ గణపతిగా వేదము చేత మంత్ర పురస్సరంగా వేద గాయత్రిగా తత్పురుష గాయత్రిగా చెప్పబడుతున్నటువంటి మంత్రం ఈ వక్రతుండ మహాగణపతి. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. సాహిత్య ప్రపంచంలో, కావ్య ప్రపంచంలో, పురాణ ప్రపంచంలో మనకు చెబుతున్నటువంటి గణపతి ప్రార్థన ఏమిటి? వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. ఈ శ్లోకంతో ప్రారంభమవుతుంది. ఈయన శ్లోకమూర్తి, శ్లోక పురస్సరంగా ఇందాక చెప్పింది మంత్రమూర్తి, వేదమూర్తి, జ్ఞానసిద్ధినిచ్చేటటువంటి ఈయన కార్యసిద్ధి గణపతి. వక్రతుండ మహాగణపతికి మరొక నామం కార్యసిద్ధి గణపతి. దూర్వా పత్రములతో, దూర్వా యుగ్మములతో, గరిక పూచలతో తృప్తి చెంది, మనం బెల్లం కూడా పెట్టవసల్లా, గరిక పూచలు తీసుకెళ్ళి అక్కడ పెడితే చాలు. దరిద్రంలో ఉన్నప్పుడు ఏం పెట్టగలం? గడ్డి తీసుకెళ్ళి అక్కడ పెట్టి నమస్కారం చేస్తే పరమానంద భరితుడై సమస్తమైనటువంటి ఆనందాన్ని, ధనాన్ని కార్యసిద్ధి రూపంలో అనుగ్రహించేటటువంటి మహా వక్రతుండ గణపతి. ఈ గణపతిని ఆరాధిస్తే గృహఛిద్రములు పోతాయి, ఇంట్లో బాధలు తొలుగుతాయి, ఆకలి బాధలు, అలాగే ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, ఈతి బాధలు, సంసార సంబంధమైన భయము, పిల్లలు పెళ్లి చేయలేకపోతున్నాం, పిల్లలు వివాహం చేస్తే వాళ్ళ జీవితాలు బాగుండలేదు, ఎలా ఉంటారో ఏమిటో, పిల్లలు విదేశాల్లో ఉన్నారు, ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్యంగా ఉంది, ఇలా గృహ సంబంధమైన, సంసార సంబంధమైన ఈ బాధలన్నీ ఈ వక్రతుండ మహాగణపతి తొలగించి, గణపతి అంటేనే విఘ్నములు తీసేసే శక్తి గలవాడు. ఆయన విఘ్న దోషములన్నీ కూడా తీసేస్తారు. నిర్విఘ్న పరిసమాప్తి కోసమే చేసే ఆరాధన ఈ గణపతిలో వక్రతుండ స్వరూపంగా ఉన్నటువంటి వక్రతుండ గణపతిని ధ్యానిస్తే శని దోషాలు తొలుగుతాయి, ప్రశాంతమైనటువంటి జీవనం కొనసాగుతుంది. రేపటి రోజున కుజదోష నివారణార్థమే గణపతి ఆరాధన ఏ విధంగా చేయాలి, భయము అలాగే చెడు ఆలోచనలు తొలగటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశాన్ని తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గణేష శరణం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన గణేష నవరాత్రుల సందర్భంగా అష్టవినాయకులలో వికట వినాయకుడిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. వికట వినాయకుడు అంటే వ్యతిరేక ఫలితాలను ఇచ్చే వినాయకుడు అని అర్థం. మనం ఏదైనా కార్యాన్ని తలపెట్టినప్పుడు ఆ కార్యంలో మనం అనుకున్న ఫలితాలు రాకుండా వ్యతిరేక ఫలితాలు కలుగుతున్నప్పుడు వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందాలంటే గణేష నవరాత్రుల సందర్భంగా వికట వినాయకుడిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. ఈ వికట వినాయక రూపంలో గణపతి 4 చేతులను కలిగి ఉండి, ఈ 4 చేతులలో 2 చేతులలో పరశువు పాశాన్ని ధరించి ఉంటాడు. మిగిలిన 2 చేతులలో ఒక చెయ్యి అభయహస్తంగా కలిగి ఉండి ఇంకొక చేత్తో మోదకాన్ని ధరించి ఉంటాడు. ఈ వికట వినాయకుడికి ఎడమవైపు తొండం ఉంటుంది. వికట వినాయకుడు మయూర వాహనం అంటే నెమలి వాహనం మీద ఎక్కి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగే ఈ వికట వినాయకుడు ఒక సర్పాన్ని జంఝంలాగా ధరించి ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి వికట వినాయకుడి చిత్రపటాన్ని కానీ వికట వినాయకుడి రూపాన్ని కానీ గృహంలో పూజా మందిరంలో ఉంచి
వికట వినాయకుడిని ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పుష్పాలతో, ఎర్రటి పుష్పాలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో, గరికతో పూజించాలి. వికట వినాయకుడి చిత్రపటం ముందు కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. వికట వినాయకుడి ప్రీతి కోసం స్వామివారికి కర్పూర హారతిని ఇచ్చి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఫలాలను నివేదించాలి. పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి నివేదించిన ఆకుపచ్చ రంగులో ఉన్న ఫలాలను ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో వికట వినాయకుడిని పూజిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా మయూరవాహాయ విద్మహే కామహంత్రే చ ధీమహి తన్నో వికట ప్రచోదయాత్ అనే వికట వినాయక గాయత్రి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఇలా చేస్తే వికట వినాయకుడి యొక్క అనుగ్రహం ద్వారా తలపెట్టిన అన్ని పనులలో వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా జ్యోతిష శాస్త్రరీత్యా బుధగ్రహం దోషయుక్తమై ఉన్న తరుణంలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఉద్యోగం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఉద్యోగాన్ని పొందటానికి, స్థిరమైన జీవనోపాధిని సిద్ధింపజేసుకోవటానికి, అలాగే వ్యాపారంలో వచ్చే నష్టాలను నివారింపజేసుకోవటానికి కూడా గణేశ నవరాత్రుల సందర్భంగా వికట వినాయకుడికి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఫలాలను నివేదించి వికట వినాయకుడిని పూజించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. అలాగే మన శరీరంలో అనాహత చక్రం బలహీనపడినప్పుడు హృదయానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు, బీపీ, ఉబ్బసం, మానసిక అశాంతి ఇటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి మన శరీరంలో అనాహత చక్రాన్ని చైతన్యవంతం చేయటం ద్వారా ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవటానికి కూడా వికట వినాయకుడిని గణేశ నవరాత్రుల సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి ఈ 3 రాశులు కూడా భూతత్వ రాశులుగా చెప్పడం జరిగింది. ఈ భూతత్వ రాశులైనటువంటి 3 రాశుల వాళ్ళు కూడా గణేశ నవరాత్రుల సందర్భంగా వికట వినాయకుడిని పూజించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే గణేశ నవరాత్రుల సందర్భంగా ఎవరైనా సరే ఈ 9 రోజులలో గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి విగ్రహం దగ్గర గరికను అలంకరించి పెసరపప్పు పొంగలిని తయారు చేసి గణపతికి సమర్పించి, గణపతికి సమర్పించిన ఆ పెసరపప్పు పొంగలిని ఆలయంలో ఉన్నటువంటి భక్తులకు పంచిపెట్టినట్లయితే మానసిక అశాంతిని తొలగింపజేసుకోవటానికి, కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాల నుంచి బయటపడటానికి, అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఎవరైనా సరే మానసిక అశాంతితో పాటు రుణ బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ రుణ బాధల నుంచి సులభంగా బయటపడటానికి గణేశ నవరాత్రుల సందర్భంగా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి విగ్రహం దగ్గర తెలుపు రంగులో ఉన్న ఒక పుష్పాన్ని ఉంచి పెరుగన్నంలో ఒక పచ్చిమిరపకాయ, ఒక ఎండు మిరపకాయ, ఒక ఉప్పు మిరపకాయ వేసి ఆ పెరుగన్నాన్ని ఆలయంలో ఉన్న గణపతికి నివేదించి ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులకు పంచిపెట్టినట్లయితే రుణ బాధల నుంచి చాలా సులభంగా బయటపడటానికి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను తొలగింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో గణేశ నవరాత్రుల సందర్భంగా లంబోదర వినాయకుడిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు కూడాను గృహంలో ఏ తీరున ఆ స్వామిని ఆరాధన చేసినట్లయితే ఆ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి మనకు సర్వాభీష్టములను నెరవేర్చడానికి సహకరిస్తాడు. ఏ తీరున మనం నిత్యం కూడా గృహంలో వినాయకుని అర్చన చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు. వివిధ రకాలైనటువంటి గణపతి ఆకృతుల యొక్క ప్రభావం మన జీవితంపై ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాలు కూడా తెలుసుకోవడం చాలా మంచిది. ఇంట్లో వేప చెట్టు సర్వాభీష్టాలని కూడాను సిద్ధింపచేస్తుంది. వేప చెట్టు ఉన్న చోట కాలుష్యం ఉండదు, వాతావరణం అంతా కూడాను
శుభప్రదంగా ఉంటుంది అని శాస్త్రం. అంతేకాకుండా నారాయణ స్వరూపంగాను అమ్మవారి స్వరూపంగాను మనం వేప చెట్టును అనాది నుంచి కూడా ఆరాధన చేస్తూనే ఉన్నాం. వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్నటువంటి ఆ చెట్టు మొదట్లో చక్కగా ప్రదక్షిణాలు గనక చేసినట్లయితే కొన్ని రోజుల పాటు అనుబంధాలు బలపడతాయని, సఖ్యతా స్వరూపాలు చేకూరుతాయని చెప్పేసి మనకు శాస్త్రం ఉన్నది. అయితే ఇంటి ప్రాంగణంలో వేప చెట్టు వాయువ్య లేక నైరుతి మూల పెంచటం సర్వత్రా కూడాను శుభదాయకమే. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ వేప చెట్టు నుంచి ఒక విధమైనటువంటి సుగంధ వాసనలు కూడాను వస్తాయి అనేటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ వినాయక ప్రతిమను వేప ప్రతిమగా చేసి చిన్న వినాయక ప్రతిమతో కనుక పూజాది కార్యక్రమాలు కనుక నిర్వహించినట్లయితే జరిగేటువంటి సత్ఫలితం అనిర్వచనీయంగా కూడా మనకు శాస్త్రరీత్యా చెప్పారు. అందుచేతనే శత్రు సంహారం, ధనవృద్ధికి ఈ గణపతి వేప ప్రతిమ, వేప కర్రతో గణపతి యొక్క చిన్ని విగ్రహాన్ని చేసి మీరు పూజా మందిరంలో ఉంచి చక్కగా గనక షోడశ ఉపచారాలతో పూజ చేసినట్లయితే, అంతేకాకుండా గణేశ చతుర్థి తిథి నాడు కానీ లేక మంచి రోజు చూసి కానీ మీరు మీ ఇంట్లో ఆ గణపతి వేప ప్రతిమను ఉంచి పూజలు చేసుకోవటంలో తప్పు లేదు. అలా ఒక కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరటానికి నిష్టగా మీరు ఆ గణేశ ప్రతిమను చక్కగా పూజ చేసిన పిదప రాత్రి సమయంలో 21 ఎరుపు రంగు పూలతో ఆ యొక్క ప్రతిమను అర్చన చేసిన తర్వాత ఆ ప్రతిమను ఎన్ని రోజులైతే పూజ చేద్దాం అనుకున్నారో అన్ని రోజుల పాటు పూజ చేసిన తర్వాత నదీ తీరంలో కలిపి రావాలి. అంటే ఇంట్లో ఉంచుకోవటానికి అది వేరు, ఇది సాఫల్య సిద్ధి కలగడానికి చేసేటువంటి ప్రక్రియగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిని పొందాలి, రుణగ్రస్త విమోచన జరగాలి, లేక గృహయోగం సిద్ధించాలి, ఆరోగ్యం కుదుటపడాలి, ఇలాంటి కోరికలు ఉన్నప్పుడు వేప ప్రతిమతో గణేశుని మీ ఇంట్లో ఉంచి కొన్ని రోజుల పాటు అలా పూజ చేసి ఆ వేప ప్రతిమను తీసుకుని వెళ్ళి నదీ తటంలో నిమజ్జనం చేయాలి. కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి భావన చేసిన వారండి వేప చెక్క గణపతిని ఎర్ర చందనం, ఎర్రని పూలతో విద్యుక్తంగా పూజ చేసి తర్వాత ఆ ప్రతిమను భూమిలో గనక పాతిపెట్టినట్లయితే చాలా చక్కటి గృహయోగం సిద్ధిస్తుంది అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఈ గణేశ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గణేశుని ఆరాధన అంటే మనసులో తలుచుకుంటూ కనుక మనం ఆరాధించి నిత్యం కూడాను వినాయకుని యొక్క 12 నామాలు మాత్రం పఠించాల్సిందే. ఎవరైతే ప్రతినిత్యం 12 నామాల్ని ధ్యానం చేస్తారో ఆ స్వామి దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలని ప్రసరింపచేస్తాడు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఇంటిలో పూజ చేసినటువంటి నిర్మాల్యం, ఆ నిర్మాల్యాన్ని ఎక్కడ వేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అన్నది ప్రశ్న. సహజసిద్ధంగా వివిధ రకాలైనటువంటి పూలు, వివిధ రకాలైనటువంటి పత్రులతో నిత్యం కూడా భగవంతుని ఆరాధన చేసే సంప్రదాయం ఉంది. ఆ యొక్క పూజ చేసినటువంటి నిర్మాల్యం మరునాడు తీసివేస్తాం. వాటన్నిటినీ కూడాను పోగు చేసి నదీ తీరంలో కలపడమే ఉత్తమోత్తమైనటువంటి విధి విధానం. అది కుదరైనటువంటి వాళ్ళు తొక్కని
చోట, ఎవరు కూడా తొక్కకుండా ఉండే చోట భూమిలో మట్టి తీసి పాతి పెట్టడం విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.